గోదావరి ఆడియో ఫంక్షన్కి వెళ్తే మిమ్మల్ని కలవనివ్వలేదా సంథింగ్ అలాంటిది ఏదో ఏంటది మీట్ అవ్వనివ్వలేదు? చెప్తా. నాకు సినిమా ఎక్స్పోజర్ అసలు లేదండి. 2005లో ఇంజనీరింగ్ చేశాను నేను గుంటూరులో. ఓకే. హైదరాబాద్ 2005లో షిఫ్ట్ అయ్యాం. నాన్నగారికి కూడా అప్పుడు ట్రాన్స్ఫర్ అయింది మచిలీపట్నం నుంచి హైదరాబాద్కి. నేను కూడా క్యాంపస్ సెలక్షన్స్లో కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ అని CTS అంటారు, అందులో జాయిన్ అయ్యా. సో 2005లో హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను చేసింది ఏంటంటే మా టీవీలో ఆంధ్ర ఐడల్ అని ఒక యాక్టింగ్ కాంపిటీషన్, యాక్టింగ్, సింగింగ్ అండ్ డాన్సింగ్ 3 సెపరేట్ కేటగిరీస్లో అది ఒక కాంపిటీషన్ జరుగుతుంది. అందులో యాక్టింగ్ కేటగిరీలో నేను పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టా. అలా యాక్చువల్గా నా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే. అయితే ప్యారలల్గా అంటే ఎవరు పరిచయాలు లేవు, నేను సినిమా షూటింగ్ కూడా ఎప్పుడు చూడలేదు నా కళ్ళతో నేను. కానీ అంటే ఉత్సాహం మాత్రం విపరీతంగా ఉండేది. కథలు రాసేసుకునేవాడిని ఇంజనీరింగ్లోనే. నా కథలు, దాంట్లో మధ్యలో బిట్ సాంగ్స్, దానికి ట్యూన్లు, ఇంత హోంవర్క్ చేసుకుని ఉండేవాడిని అనమాట. సినిమా గురించి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏం లేకపోయినా సరే. సో అలా పద్మారావు నగర్లో ఉండేవాడిని నేను, హైదరాబాద్లో పద్మారావు నగర్లో ఉండేవాడిని. ఇది రోడ్డు అయితే ఇటువైపు పద్మారావు నగర్లో మా ఇల్లు, మా అపార్ట్మెంట్స్. రోడ్డు అవతల శేఖర్ గెమల గారి ఆఫీస్ ఉందని తెలిసింది. అక్కడ వాచ్మెన్ ఎవరో చెప్పడం ఏదో జరిగింది. సరే నేను వెళ్ళి కలవటానికి ట్రై చేస్తే అప్పుడు గోదావరి షూటింగ్లో ఉన్నారని చెప్పారు. అక్కడ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మణిగోపాల్ అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్. చాలాసార్లు ట్రై చేశా శేఖర్ గారిని కలవటానికి. ఇదంతా ఎంత కోఇన్సిడెన్స్ చూడండి. కలవటానికి ట్రై చేస్తే ఎప్పుడూ గోదావరి షూటింగ్లోనే. గోదావరి ఎంత పెద్ద షూటింగ్ అన్న తర్వాత నాకు అర్థమైంది. అంటే గోదావరి నది మీద షూట్ చేయడం ఇట్ వాజ్ నో జోక్. సరే చాలా రోజులు ట్రై చేశాను. ఫైనల్గా నేను అలా అతన్ని అడుగుతూ ఉండేవాడిని అనమాట, మణిగోపాల్ అన్న అసిస్టెంట్ డైరెక్టర్ని. అడుగుతుంటే సరే ఆడియో రిలీజ్ ఉంది గోదావరి, నువ్వు ఆ రోజు రా అన్నాడు ఆయన. నేను కాగ్నిజెంట్లో వర్క్ చేస్తున్నా, నేను ఆ రోజు లీవ్ పెట్టేశాను. లీవ్ పెట్టి సాయంత్రం మన ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది మ్యారియట్ హోటల్, ఇప్పుడు అప్పట్లో ఇంకేదో పేరు ఉండేది నాకు గుర్తురాట్లేదు, వైస్రాయ్ హోటల్ ఉండేది. సో అక్కడ ఆడియో రిలీజ్ అనమాట. అండ్ కోఇన్సిడెంటల్లీ ఆంధ్ర ఐడల్కి ఎవరైతే అంటే అదంతా కండక్ట్ చేస్తూ ఉన్నారో, అంటే మా టీవీ వాళ్ళు కాదు, వాళ్ళ దగ్గర నుంచి ఏదో కాంట్రాక్ట్ తీసుకుని ఏదో ఒక అతను చేస్తూ ఉన్నాడు అనమాట, ఆర్గనైజర్, ఈవెంట్ ఆర్గనైజర్ లాగా. అతను అక్కడ ఉన్నాడు, సహన్ అని ఒక అతను, శేఖర్ గారికి కూడా పరిచయం. అప్పుడు మళ్ళీ బిఫోర్ టైం గండి కదా, నేను 6 గంటలకు ఎప్పుడు రమ్మంటే 5 నిమిషాల తక్కువ 6 గంటలకు కూర్చున్నా. ఎవరు గెస్ట్లు కూడా రాలేదు. శేఖర్ గారు ఉన్నారు, సహన్ ఉన్నాడు. నన్ను పరిచయం చేశాడు. కూర్చో అన్నాడు సహన్. కూర్చున్నా. ఒక పావు గంటలో ఒక వ్యక్తి వచ్చాడు. మీరు ఎవరు తాలూకా అన్నాడు. అంటే నేను మణిగోపాల్ రమ్మంటే వచ్చానండి అన్నా. నా కర్మ కొద్దీ ఆ మణిగోపాల్కి ఏదో పని చెప్తే అతను ఎక్కడికో దూరంగా వెళ్ళాడు అనమాట. ఈవెంట్లో లేడు అతను. మణిగోపాల్ కాల్ చేస్తే పిక్ చేయలేదని ఏదో చెప్పారు. నాకు ఇంక అర్థమైంది, అంటే జీవీజీ రాజు గారు బయట వాళ్ళని ఎవరిని అలో చేయొద్దని చెప్పారు అని వాళ్ళు కొంచెం ఇలా సాగదీస్తున్నాడు. అంటే నువ్వు బయలుదేరని. నాకు ఇంక అర్థమైంది. సరే అండి నాకు అర్థమైంది, థ్యాంక్ యూ అని చెప్పి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి పద్మరావు నగర్ వెళ్ళిపోయాను. ఇంట్లో చెప్పా ఈ ఆడియో రిలీజ్కి వెళ్తున్నాను అని. వెంటనే అరగంటలో వచ్చేసి టీవీలో లైవ్ ఏదో వస్తుంది. ఆ రోజు నాగార్జున గారు కూడా వచ్చారు. సో లైవ్ వస్తుంది, తెలుస్తుంది. పద్మరావు నగర్లో పార్క్ ఉంటుంది, వెరీ ఫేమస్, మార్నింగ్ వాకర్స్ అందరూ కూడా వెళ్తుంటారు. పద్మరావు నగర్లో పార్క్లో కూర్చుని ఏడ్చాను నేను. ఓకే. ఏడ్చి, అంటే ఒక ఆడియో రిలీజ్కి కూడా వెళ్ళలేకపోతే నేనేం ఊహిస్తున్నా, నేను ఒక సినిమా హీరో అవ్వాలి, యాక్టర్ అవ్వాలని అనుకుంటున్నా. చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. అంటే ఇప్పుడు చెప్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ లానే ఉంటుంది, కానీ అప్పుడు చాలా పెద్ద బరువు అండి నాకు అది. మణిగోపాల్కి ఫోన్ చేశాను. ఫోన్ చేసి పాప, అంటే హీ వాజ్ వెరీ వెరీ మచ్ ఎంపథైజింగ్ విత్ మీ. కానీ ఏం చేస్తాం, అది ఎవడి తప్పు అని అనలేము. అక్కడ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కడు భోజనం చేసి వెళ్ళాలి. భోజనం ఖర్చు 1350 రూపాయలు. సో తెలియని ఒక వ్యక్తి మీద ఒక ప్రొడ్యూసర్ 1350 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి? 1350, 1500 ఖర్చు ఎందుకు పెట్టాలి? ఒక ప్రొడ్యూసర్గా ఆలోచిస్తే అది కరెక్ట్. నాకు ఒక ఆస్పైరింగ్ యాక్టర్గా అది పెద్ద బ్లో. మణిగోపాల్తో మాట అన్నా, మణిగోపాల్ గారు ఈరోజు చెప్తున్నా, ఏదో ఒక రోజు ఈ లెక్క మారుతుంది, గుర్తుపెట్టుకోండి, నేను ఐ విల్ బి సక్సెస్ఫుల్, ఆ రోజు మళ్ళీ మాట్లాడతా అన్నా. హ్యాపీ డేస్ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు అతను నన్ను గుర్తుపట్టలేదు. ఎవరు? మణిగోపాల్. మణిగోపాలే మాకు వీడియోస్ తీసాడు ఇనీషియల్గా. అతను నన్ను గుర్తుపట్టలేదు, నేను కూడా చెప్పలేదు. ఎందుకంటే నాకు ఆ ట్యాగ్ ఇష్టం లేదు, ఆ సింపతి నాకు వద్దు. అతను మళ్ళీ చెప్తాడు కదా, ఆ రోజు మనం పంపించేసాము ఇతనే, అది నాకు అవసరం లేదు. నేను సెలెక్ట్ అయిన తర్వాత మణిగోపాల్ని ఒకసారి
మణిగోపాల్ గారు గుర్తుందా, ఆ రోజు వచ్చింది నేనే అంటే హీ వాజ్ సో హ్యాపీ. ఓకే, హీ వాజ్ సో హ్యాపీ. అవును వంశీ, అబ్బా నువ్వేనా అని అనుకున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజు నన్ను పంపించేసిన వ్యక్తి పేరెంట్ సినిమా డైరెక్టర్. ఓకే ఓకే, అలా ఉంటుంది. అదే అందుకే చెప్తున్నా, ఎవరి తప్పు కాదండి, అది టైం అది. ఆ తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ కూడా చెప్తా మీకు. నాకు చెప్పా కదా ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఏం లేదు. ఒకరోజు నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటే కేబీఆర్ పార్క్ దగ్గర సినిమా షూటింగ్ ఏదో జరుగుతుంది. బండి పక్కన ఎక్కడో ఆపేసి షూటింగ్ దగ్గరికి వెళ్ళిపోయాను. నేను ఫార్మల్స్లో ఉన్నాను అనమాట. హీరో వెళ్ళిపోతున్నాడు. హీరో సిద్ధార్థ్. సినిమా బొమ్మరిల్లు. షూటింగ్ జరుగుతుంది. ఆ ప్యాకప్ అయిపోయింది అక్కడ, ఆ లొకేషన్లో అయిపోయినట్టు. లేదా ఆ రోజుకే ప్యాకప్ తర్వాత హ్యాపీ డేస్, బొమ్మరిల్లు తర్వాత హ్యాపీ డేస్ అయిపోయింది. నేను అప్పటికి ఇంకా అసలు హ్యాపీ డేస్లో కూడా లేను, నేను ఇంకా వర్క్ చేస్తున్నా కాగ్నిజెంట్లో. బండి పెట్టేసి అతని దగ్గరికి వెళ్ళాను. అప్పుడే డోర్ క్లోజ్ చేస్తున్నాడు, నన్ను చూసి డోర్ దింపాడు సిద్ధార్థ్. దింపితే హలో అండి, ఐమ్ వంశీ, ఐ వర్క్ ఫర్ కాగ్నిజెంట్, నేను కూడా ఐఎమ్ అన్ ఆస్పైరింగ్ యాక్టర్, ఐ లైక్ యువర్ యాక్టింగ్ వెరీ మచ్ అండ్ సమ్ డే ఐ థింక్ ఐల్ బి యాక్టింగ్ విత్ యూ అండి అన్న. గట్ ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు, ఇప్పటికీ యాక్ట్ చేయలేదు అతనితో. బట్ నాకు ఐఎమ్ ప్రిటీ ష్యూర్ నేను ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ది ఇండస్ట్రీ, కమ్ వాట్ మే ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ది ఇండస్ట్రీ. నా మొండి ధైర్యం అది, అది సంకల్పం అనండి, నాకు తెలియదు. కానీ అలానే ఉండేవాడిని. ఆంధ్ర ఐడల్ గురించి చెప్తున్నా కదా, హోర్డింగ్ ఉండేది కేబీఆర్ పార్క్ బయట. నేను పద్మనాభ నగర్ నుంచి వెళ్ళేటప్పుడు కేబీఆర్ పార్క్ దగ్గర లెఫ్ట్కి ఎంఎస్ రాజు, శేఖర్ కమల, కోటి మీకోసం ఎదురు చూస్తున్నారు, ఆంధ్ర ఐడల్ మీరేనా అని వాళ్ళ హోర్డింగ్స్ ఉండేవి. నా ఫీలింగ్ ఏంటంటే ఇండస్ట్రీకి నన్ను పరిచయం చేయడం కోసం ఈ ఆంధ్ర ఐడల్ అన్నది ఒకటి జరుగుతుంది అని నేను ఫిక్స్ అయిపోయా. అలానే చేశా కూడా. విన్నర్ కదా టాప్. నేను ఐ వన్ ఆంధ్ర ఐడల్ అండి. అంటే అమాంగ్ 8,000 9,000 ఆడ్ కంటెస్టెంట్ స్టేట్ మొత్తం మీద ఒక 3 నెలలు వాళ్ళు తిరిగారు. తిరిగిన తర్వాత ప్రిలిమినరీ రౌండ్ లో ఫస్ట్ డే నేను యాక్ట్ చేశా. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో నేను పర్ఫామ్ చేసిన తర్వాత దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు. దేవదాస్ కనకాల గారు, లక్ష్మీదేవి కనకాల గారు, వాళ్ళ ఒక స్టూడెంట్ ఒక అతను, వాళ్ళు ముగ్గురు జడ్జెస్ అనమాట. నేను పర్ఫామ్ చేసి వచ్చిన తర్వాత, అంటే నాకు తెలియదు ఇది ఆన్ ద రికార్డ్ చెప్పొచ్చో లేదో కూడా, వాళ్ళ స్టూడెంట్స్ని ఆయన తిట్టినట్టుగా నాకు ఆ స్టూడెంట్స్ వచ్చి చెప్పారు. ఓకే, అంత అద్భుతంగా చేశాడు ఆ అబ్బాయి, ఎక్కడ ట్రైన్ అయ్యాడో తెలుసుకోండి రా అని పంపించారని చెప్పారు వాళ్ళు నాకు. ఓకే ఓకే, వాళ్ళు వచ్చి నా దగ్గర భయ్యా మీరు ఎక్కడ ట్రైన్ అయ్యారు భయ్యా అని అడిగితే, మీరు చెప్తే నంబర్, ఐ వాజ్ సో ఇగ్నరెంట్ అబౌట్ యాక్టింగ్, అసలు యాక్టింగ్ ట్రైనింగ్ కూడా ఇస్తారా అని అడిగా నేను. నాకు తెలియదండి నిజంగా, యాక్టింగ్ నేర్పిస్తారా అసలు? నేర్పిస్తారు భయ్య అంటే, వాళ్ళు నా దగ్గర ఏదో తెలుసుకోవడానికి వచ్చారు, నేను ఎక్కడ నేర్చుకున్నానని. నేను వాళ్ళని అడగటం మొదలు పెట్టా, ఏమండి అంటే అసలు ఏం నేర్పిస్తారు, మీకు ఏముంటుంది అసలు కోర్స్ అంటే ఏముంటుంది? మాకు డిక్షన్ ట్రైనింగ్ ఉంటుంది భయ్య, మాకు పద్యాలు శ్లోకాలు పాడిస్తారు అన్నారు. ఓకే, ఓ అవునా, ఎలాంటి శ్లోకాలు అన్నా, ఎలాంటి పద్యాలు అన్నా. వాళ్ళు ఒక పద్యం చెప్పారు, చెప్పొచ్చా? ప్రవరుని స్వాగతం అని ఒక లెసన్ ఉండేది నాకు 10th క్లాస్లో, స్టేట్ సిలబస్లో. ప్రవరుని స్వాగతం, అందులో ఫస్ట్ పద్యం వాళ్ళకి డిక్షన్ కోసం చెప్తారనమాట. ఓకే, అటజుని కాంచె భూమిసురుడు అంబర చుంబి శిరస్సర జరి పట్ల ముహుర్ముహుర్లుడదభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజానమున్ కటక చరత్కరేను కరకంపిత సాలం శీతశైలమున్. ఓకే, ఇది వాళ్ళకి నేర్పిస్తారు, కానీ నాకెందుకు వచ్చింది ఇది? ఇది నేను 10th క్లాస్ నర్సరావుపేటలో చదువుతున్నప్పుడు, ఇదొక యూనో అనుభవం. మళ్ళీ చదువుతున్నప్పుడు అక్కడ తెలుగు టీచర్కి నేను నాన్ లోకల్ అన్న ఒక ఫీలింగ్ ఉంది. మా శ్రీకాకుళం అండి, నాన్నగారికి ట్రాన్స్ఫర్ మీద SBIలో వర్క్ చేస్తారు నాన్నగారు. సో ట్రాన్స్ఫర్ మీద నర్సరావుపేట వెళ్ళాం. సో అక్కడ లోకల్గా ఉన్న స్టూడెంట్స్ అందరి మీద ఒక ఫేవరెటిజం ఉండేది అతనికి. అరే ఆ లెసన్ చెప్పిన తర్వాత చూసి తప్పులు లేకుండా ఈ పద్యం ఎవరు చదివితే వాళ్ళకి జపాన్ పెన్ ఇస్తాను రా అని పెన్ను చూపించాడు ఆయన. టీచర్, తెలుగు టీచర్, అప్పలనాయుడు అనుకుంటా ఆయన పేరు. మా బ్యాచ్లో కోటేశ్వరరావు అని ఒక స్టూడెంట్ ఉండేవాడు అనమాట. అరే కోటిగా నువ్వు చదవరా ముందన్నాడు. 3 ఛాన్స్లు ఇచ్చారండి, వాడు మొత్తానికి ఏవో తప్పులు చదివాడు. తర్వాత సార్ నేను చదువుతానన్నా, చదువు అన్నారు. మొదటి అటెంప్ట్లోనే తప్పులు లేకుండా చూసి చదివా.
అప్పుడే లెసన్ చెప్పారు, చూసి చదివా. సార్ పెన్ ఇవ్వండి అన్న. అతను ఐడియల్గా పెన్ ఇవ్వాలి. ఆయన ఏం చేశారు, నేను కోటిగాడు చదువుతానంటే పెన్ ఇస్తానన్నాను, నువ్వు కాదు అన్నారు. బాగా హర్ట్ అయ్యా నేను. చిన్నవాడిని అంటే 15 ఏళ్ళు 14 ఏళ్ళు 15 ఏళ్ళు 10th క్లాస్ అవ్వటం. సో ఒక టీచర్ అలా చేయకూడదు, తప్పు అనిపించింది నాకు. సో ఈ ఇన్సిడెంట్ జీవితంలో ఎప్పుడు నేను మర్చిపోకూడదు అని అది కంఠస్థం చేసి పెట్టుకున్నా. ఓకే, తలరాతను ఎందుకంటున్నానంటే దీనికి యాక్టింగ్కి ఎక్కడ సంబంధం లేదండి. కానీ వాళ్ళు డిక్షన్ గురించి మాట్లాడుతున్నారంటే ఆ డిక్షన్ నాకు ఇలా, ఈ శ్లోకం నాకు ఇలా ఉపయోగపడింది. వాళ్ళకి అక్కడ కోర్సులో నేర్పిస్తారు, నాకు ఇలా ఉపయోగపడింది. మేము మంత్రాలు చదువుతాము, శ్లోకాలు కొన్ని చదువుతాం. నేను బేసిక్గా బ్రాహ్మణ్. సో చిన్నప్పటి నుంచి ఇంట్లో పూజలు పునస్కారాలు కొంచెం ఎక్కువ. సో అలా నోరు తిరిగేది శ్లోకాలు చదువుతూ. సో ఇవన్నీ నాకు ఎక్కడో డిక్షన్లో కానీ ఇంకెక్కడో కూడా ఉపయోగపడ్డాయి. ఇంకే అబ్జర్వేషన్ మేము చేస్తాం అన్నారు. నేను బేసిక్గా స్వతహాగా నేను ఐ అబ్జర్వ్ పీపుల్, ఐఎమ్ గుడ్ లిజనర్. ఓకే, మీరు మాట్లాడుతుంటే నేను వింటాను, నాకు ఓపిక్గా వింటాను, నాకు చాలా ఓపిక ఎక్కువ. ఓకే, ఇవన్నీ ఎక్కడో నాకు ఉపయోగపడుతున్నాయి. యాక్టింగ్ నాకు తెలియదు అనుకున్నా సరే ఈ రకంగా ఉపయోగపడుతుంది. సో ఆంధ్ర ఐడల్ గురించి చెప్తున్నా, ఇదంతా లోపల ఉపకథల్లోకి వెళ్ళిపోయాం. అది ఆ షోలో యాక్టింగ్ ఏంటది, ఆ షో పేరు ఐడిల్, ఆంధ్ర ఐడల్. ఆంధ్ర ఐడల్ దాంట్లో మన నిఖిల్ కూడా పార్టిసిపేట్ అయ్యాడని. నిఖిల్ కూడా పార్టిసిపేట్, అతను సెకండ్ ప్లేసా వచ్చింది. యా, అంటే ఫైనల్ అవార్డ్స్ ఇవ్వలేదండి మాకు చెప్పటం. నేను ఫస్ట్ సెకండ్ పొజిషన్ లో ఒక ఇద్దరు ఉన్నారు, నిఖిల్ అండ్ భార్గవ్ అని ఒక అబ్బాయి. సో చెప్పారు యాంకర్ భార్గవ్ మన మీకు ఇప్పుడు యాంకర్ భార్గవ్. సో మేమందరం పార్టిసిపెంట్స్ అన్నమాట అక్కడ. అయితే ఫైనల్ అవార్డ్స్ ఇచ్చేటప్పుడు ఒక గ్రాండ్ ఈవెంట్ ఒకటి చేయాలి. అసలు ఐ వాస్ ప్రామిస్డ్ ఫిల్మ్ విత్ ఎంఎస్ రాజు గారు. ఓకే, అంటే ఎవరి ద్వారా, ఎంఎస్ రాజు గారు నాతో ఏం చెప్పలేదు. నన్ను ఎప్పుడు అసలు ఆంధ్ర ఐడల్ జరుగుతున్నప్పుడు ఆయన కలవని కూడా కలవలేదు. కానీ ఆంధ్ర ఐడల్లో విన్ అయిన వాడితోటి ఎంఎస్ రాజు గారు సినిమా తీస్తున్నారు, లేదా ఆయన తీస్తున్న సినిమాలో ఒక వెరీ ప్రామినెంట్ క్యారెక్టర్ ఉంటుందనో ఏదో అలాంటి మాట ఇచ్చారు మాకు. కానీ అవన్నీ ఏవో ఇంటర్నల్ ఇష్యూస్ అనుకుంటా. అవార్డ్ ప్రెజెంటేషన్ సెరమనీ జరగలేదు. నన్ను అడిగితే నాకు విశ్వనాథ్ గారి చేతుల మీదుగా కావాలండి అని కూడా నేను అడిగా. అంతవరకు వెళ్ళిపోయింది. ఫైనల్స్ అన్ని షూట్ అయిపోయింది. మేము తిరుపతి వెళ్ళి అక్కడ ఒక చిన్న వర్క్ షాప్ లాగా పొద్దున్న యోగా చేస్తున్నట్టుగా వీడియోలు మేము వీ హ్యాడ్ ఫన్ టైం, నాకు నిఖిల్కి మిగిలిన వాళ్ళందరికీ కూడా. ఓకే, ఇప్పుడు ఈ హ్యాపీ డేస్ టీమ్ వీళ్ళు వరుణ్ కానీ నిఖిల్ కానీ ఇంకా వీళ్ళందరూ ఎప్పుడైనా మీరు టచ్లో ఉంటారా, ఎప్పుడైనా స్పెండ్ చేస్తారా టైం? తక్కువ, అంటే నేను అంటే వాళ్ళిద్దరు కొంచెం ఎక్కువగానే కలుస్తూ ఉంటారు అనుకుంటా. సక్సెస్లో ఉన్నారు కాబట్టి ఐ డోంట్ నో, నాకు తెలియదు. సో అప్పుడప్పుడు కలుస్తూ ఉంటా. అంటే వరుణ్ సందేశ్ వాళ్ళ నాన్నగారితో ఇంకా నాకు ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది. పొద్దున్న ఆయనతో మాట్లాడాను. అవునా? ఓకే, నీ గురించి తెలుసుకున్నాను. అవునా? ఓకే, ఇంత బ్యాక్గ్రౌండ్ జరిగిందా నా మీద? ఓకే ఓకే. నిఖిల్ కి ఒక సీన్ లో ముక్కు నుంచి రక్తం ఏదో వచ్చేస్తుంది. కొట్టకూడని చోట వాడు నన్ను కొట్టేశాడు. ఓకే, ఇవన్నీ ఏంటంటే సీన్ బాగా రావాలని మా ఇద్దరికి తాపత్రయం. హీస్ ఆల్సో వెరీ ప్యాషనెట్. నిఖిల్ ఈస్ వెరీ ప్యాషనెట్. వాడికి ఇంట్రెస్ట్ కూడా విపరీతమైన ఎంతూజియాజం అండ్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, సో అలా ఇద్దరం దొర్లి కొట్టుకునే సీన్ దగ్గర వాడు తగ్గకూడదు, నేను తగ్గకూడదు, అలా ఉంటుంది అనమాట. తర్వాత నైట్ ఒక చేస్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. నేను పారిపోతాను కదా సినిమాలో. ఆ చేస్ సీక్వెన్స్ దగ్గర ఏంటంటే